వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరికొండలో కూల్చివేతకు గురైన శిలాఫలకాలను సిపిఐ మాస్ లైన్ బృందం వారు శనివారం నాడు పరిశీలించారు. ఆ తదనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ఆర్ రమేష్ మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సిరికొండ తహసీల్దార్ వత్తాసు పలుకుతూ తమ రెవెన్యూ భూమి కబ్జాకు గురవుతున్న చోద్యం చూస్తున్నాడే కానీ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. మిత్రులారా, సిరికొండ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కి ఎదురుగా అసైన్మెంట్ ల్యాండ్లో 2023 13/9 నెలలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 40 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేయడం జరిగింది. సిరికొండ మండల కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గారి స్వయానాయన చేతుల మీద శంకుస్థాపన చేసినటువంటి స్థలంని కొంతమంది కబ్జాకారులు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అటువంటి ఆ స్థలాన్ని కబ్జా చేసుకొని బౌండరీ వేసి నిర్మాణం చేయడానికి అవకాశం ఇవ్వాలా, పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ అప్పచెప్పాలని చెప్పేసి కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ గారికి గత 10 సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా చెవున పట్టించుకోకుండా చూస్తామని చెప్పేసి తహసీల్దార్ గారు మాట దాటేసారు తప్ప ఇంకొకటి కాదు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అట్లాగే అధికార పార్టీకి అణిగిమెనిగి పనిచేయడానికి ఉన్నదే తప్ప అక్కడ ఉన్నటువంటి దాన్ని చర్యలు తీసుకోవడానికి పనికి రావడం లేదు. ఇది తక్షణమే సరి చేసుకొని ఆ కబ్జా కాకుండా కబ్జా గురవుతున్నటువంటి ల్యాండ్ను తన ఆధీనంలోకి తీసుకొని ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఆర్ఎంబి వారి శాఖకు అప్పచెప్తే వాళ్ళు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ గారిని ఇప్పుడు అడిగాం, మీరు పంచాయతీ సెక్రటరీ గారు మీరు పర్మిషన్ ఇచ్చారా లేదంటే ఇంతవరకు మాకు రెవెన్యూ ద్వారా ఎలాంటి సమాచారం లేదు, ఆర్ఎంబి వాళ్ళు కూడా మా దగ్గరికి రాలేదు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, సర్వే చేసి ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది దేనికి నిదర్శనం? తహసీల్దార్ గారు తక్షణమే దాన్ని కబ్జా చేసుకుని ఆర్ఎంబి గెస్ట్ హౌస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పాలని మేము వీటిని హెచ్చరిస్తా ఉన్నాం. లేని ఏళ్ళ పెద్ద ఉద్యమాన్ని చేపట్టి ఖచ్చితంగా పేదలకు పంచే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాదు, గత రాత్రి 3 రోజుల క్రితం దొంగ సాటున దాన్ని కూలగొట్టి ప్రజలు తిరగబడతారని తెలుసుకొని దాన్ని తక్షణమే కూలిపోయినటువంటి శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాన్ని యథావిధిగా నిలబెట్టడం అనేది జరిగింది. దాన్ని నిర్మిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిర్మాణం కాదు, కబ్జాలో కుట్రలో భాగమే దాన్ని కూలగొట్టారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. గత 2014 కంటే ముందు ఈ జాగాను కబ్జా చేయడానికి లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది లీడర్లు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలం చేయడంలో మాస్ లైన్ ముందు భాగాన ఉన్నది కాబట్టి ఇప్పటిదాకా స్థలం కబ్జా కాకుండా ఉన్నది. ఇకనైనా రియల్ ఎస్టేట్లకు అంతస్తు వాళ్ళకి ఎంఆర్ఓ గారు దాని చర్యలు తీసుకొని బౌండరీ వేసి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ వాళ్ళకి అప్పచెప్పకపోతే తగిన బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం.